హలో ఎవ్రీవన్. సో ఈరోజు ఈ వీడియోలో మనం అక్రాస్ XY టర్మినల్స్ దగ్గర మనకి ఈక్వివలెంట్ రెసిస్టెన్స్ అనేది ఫైండ్ అవుట్ చేయమన్నాడు. ఇక్కడ కరెంట్ డిపెండ్ కరెంట్ సోర్స్ అయితే ఉంది. లాస్ట్ వీడియోలో మనం వోల్టేజ్ డిపెండ్ వోల్టేజ్ సోర్స్ ఉన్నప్పుడు మనం ఎలా అక్రాస్ టూ టర్మినల్స్ దగ్గర ఈక్వివలెంట్ రెసిస్టెన్స్ ఫైండ్ అవుట్ చేయాలో తెలుసుకున్నాము. ఈరోజు కరెంట్ డిపెండ్ కరెంట్ సోర్స్ అయితే ఉంది. సో ఇక్కడ నేను జస్ట్ వోల్టేజ్ సోర్స్ తీసుకుంటున్నాను సమ్ము XY టర్మినల్స్ దగ్గర. సో ఇది ఒక 1 volts తీసుకుంటున్నాను. సో దీన్ని మోడిఫికేషన్ చేసుకుంటే చూడండి 1 kilo ohms 9 kilo ohms ఎలా ఉన్నాయి, సిరీస్లో ఉన్నాయి. సో నేను సింగిల్గా రాసుకుంటున్నాను చూడండి. సో దీన్ని తుడిపేసి సింగిల్గా రాసుకుంటున్నాను. సో 1 kilo ohm 2 kilo ohm ఎంత వస్తుంది మనకి, సారీ 1 kilo ohm 9 kilo ohm 10 kilo ohms వస్తుంది. ఓకేనా. సో ఇక్కడ IB కరెంట్ అనేది ఎలా ఫ్లో అవుతుంది. సో ఇక్కడ IB కరెంట్ ఇక్కడ కానీ ఇచ్చున్నారు IB. ఓకేనా. సో ఈ కేసులో చూస్తే అక్రాస్ ఈ 10 minutes ఇక్కడ వోల్టేజ్ ఎంత ఉంది, 1 volts ఉంది. ఇక్కడ కానీ మనకి ఎంత ఉంటుంది, 1 volts ఉంటుంది. ఓకేనా. ఇక్కడ కానీ ఎంత ఉంటుంది, 1 volts ఉంటుంది. సో అక్రాస్ ఎనీ టర్మినల్స్ దగ్గర మనకు వోల్టేజ్ అనేది కామన్ అనమాట. ఓకేనా. సో 1 voltage అయితే ఉంది. సో కరెంట్ ఎంత ఫ్లో అవుతుంది ఈ రెసిస్టెన్స్లో మనకేంది, సేమ్ ఫార్ములా I = V/R అనమాట. సో V ఎంత 1 అనమాట, 1 voltage. R వచ్చి 100, 1/100 కరెంట్ అనేది ఇలా ఫ్లో అవుతుంది అనమాట. సో ఇక్కడ ఎంత కరెంట్ ఫ్లో అవుతుంది, సో ఈ డైరెక్షన్ అనమాట కరెంట్ ఫ్లో అయ్యేది ఎంత, 1 volts బై సేమ్ ఇదే ఫార్ములా V/R. సో 1/10 kilo ohms అనమాట. ఓకేనా. 10 kilo ohms 1/10 kilo ohms ఆఫ్ కరెంట్ అనేది ఇలా ఫ్లో అవుతుంది. సో ఇక్కడ ఏమవుతుంది, -1/10 kilo ohms అవుతుంది. ఎందుకు మైనస్, రివర్స్ కాబట్టి IB ఇలా వస్తుంది అనమాట. ఓకేనా. అప్పుడు ఇక్కడ ఏమొస్తుంది, సో మనం సబ్స్టిట్యూట్ చేద్దామా, 19 IB ఎంత -10 kilo ohms అనమాట. ఓకేనా. సో ఇక్కడ కరెంట్ ఎంత, టోటల్ కరెంటు ఈ నోడ్ దగ్గర IT అనుకుంటే, ఓకేనా, IT అనుకుంటున్నాను. సో ఇక్కడ IT కరెంట్ ఇలా వస్తుందంటే ఇది మిగతావన్నీ ఇలా డినోట్ చేసుకోండి. సో లీవ్ అవుతున్నాయి అన్నీ. సో ఇవి కానీ లీవ్ అవుతుంది అన్నీ లీవ్ అవుతున్నాయి అనుకుంటే, సో IT = అంటే కరెంట్ డివిజన్ రూల్, సారీ కిర్చాఫ్ కరెంట్లో అయితే యూజ్ చేస్తున్నాం ఇక్కడ. IT = సో ఎంత కరెంట్ ఫ్లో అవుతుంది ఇక్కడ ఈ డైరెక్షన్ -99 అంటే ఇటంటే +99. సో 99/10 kilo ohms ఇక్కడ సేమ్ డైరెక్షన్ లీవ్ అవుతుంది. సో +100 1/100 ఇక్కడ 1/10 kilo ohms అనమాట. ఓకేనా. ఈ 1/10 kilo ohms ఇక్కడ కానీ 1/10 kilo ohms కామన్ తీస్తే 99 + 1 అవుతుంది. ఇక్కడ 1/100 అనేది ఇది అట్లాగే రాస్తుంది. ఓకేనా. ఫైనల్గా 100/10 kilo ohms అంటే 1000 రాసుకోవచ్చా. సో ఈ 1 క్యాన్సిల్ అయిపోద్ది, 2 zeros కింద 2 rays, ఇక్కడ 1/100. సో ఫైనల్గా 1/100 + 1/100 ఎంత, 2/100. ఏం 1/100 కామన్ ఇస్తే 1, ఇక్కడ +1 వస్తుంది. సో 2/100 అనమాట. దీన్ని సింపుల్గా వేసేస్తే 1/50 వస్తుంది అనమాట. ఏంది ఇది IT. సో మనకు కావాల్సింది ఏంది, ఈ టర్మినల్స్ ఇక్కడ రెసిస్టెన్స్ అనమాట. సో R = V/I అనమాట. సో ఇక్కడ I అంటే I. ఓకేనా. V ఎంత అనుకున్న అజంప్షన్ 1, I ఎంత 1/50 అనమాట. సో ఫైనల్గా 50 ohms అయితే వచ్చిందనమాట అక్రాస్ XY టర్మినల్స్ దగ్గర రెసిస్టెన్స్ వాల్యూ అనేది. సో ఈ విధంగా వోల్టేజ్ సోర్స్ అజంప్షన్ తీసుకొని 1 volts మనం ఈజీగా ఈక్వలెంట్ రెసిస్టెన్స్ అనేది ఫైండ్ అవుట్ చేయొచ్చు అనమాట. అదేవిధంగా కరెంట్ సోర్స్ యూజ్ చేసుకొని కానీ ఫైండ్ అవుట్ చేయొచ్చు. సో కరెంట్ సోర్స్ మీరు యూజ్ చేసుకొని ఫైండ్ అవుట్ చేయండి, మనకి రెసిస్టెన్స్ వాల్యూ కానీ ఇదే వస్తుంది. ఒకసారి ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.